ఉందని చెప్పి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు విలువైన ఉన్నారు. ఓకే సతీష్ గారు, సో ఒక్కసారి దిలీప్ గారిని అడుగుదాం. మీరు పేర్కొన్నటువంటి, మీరు స్పష్టం చేసినటువంటి అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఏంటో, ఎందుకంటే అధికారంలో వారి పార్టీ ఉంది కాబట్టి సమాధానాలన్నీ కూడా అది రామ్మోహన్ గారు వేసినా లేకపోతే రామచంద్రయ్య గారు వేసినా మీరు వేసినా సమాధానం చెప్పాల్సింది వాళ్ళే కాబట్టి. సో దిలీప్ గారు, ఒకటే విషయం, కాలయాపన చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి వేయాల్సిన టైంకి వేయట్లేదు. ఆల్రెడీ జరిగిపోవాల్సినటువంటి కాలం జరిగిపోతూనే ఉంది, వానాకాలం అయిపోయింది, దానికి సంబంధించి ఇప్పటివరకు బెనిఫిట్ రైతుల ఖాతాల్లోకి వెళ్ళలేదు. దాంతోపాటుగా ఇప్పుడు కూడా మండలానికి ఒక గ్రామం అని లెక్క పెడుతూ వెళ్తే ఎలా? ఆల్రెడీ లేట్ చేశారు, వేసేదైనా సక్రమంగా వేయట్లేదనేది విమర్శ. దాంతోపాటుగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే వేస్తామని, వాటికి సంబంధించి ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏం చెప్తారు దిలీప్ గారు? సాగులో ఉన్న భూమికి మాత్రమే వేస్తా. అందరికీ నమస్తే. పెద్దలు రామ్మోహన్ గారికి, సతీష్ గారికి, రామచంద్ర గారికి, అందరికి కూడా మీకు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఒకటండి, సాగులో ఉన్న భూమికి ఇవ్వడం అనేది ఎవరు తప్పట్లేదు. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా అనుకుంటాను, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఏ కారణం చేతనో వాడు సాగులో లేనటువంటి భూమికి, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అమ్ముకున్నటువంటి భూమికి, అసలు రాళ్ళు రప్ప నుండి అసలు వ్యవసాయ వసతులు లేనటువంటి భూమికి ఇవ్వడం జరిగింది. అది క్రిస్టల్ క్లియర్. సో అవి అవాయిడ్ చేస్తామనడంలో తప్పుందని ఎవరు అనట్లేదు కూడా, ఎవరు అనుకోరు. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి, మండలం అనేది ఒక స్టార్ట్ వితే తప్ప మీరే అన్నట్టుగా అది కొనసాగింపబడుతున్న స్కీమ్. అది ఆగదు, ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద లాస్ట్ బెనిఫిషియరీ. అది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దాని గురించి ఆందోళన అవసరం లేదు. గతంలో రైతు భరోసా అప్పుడు కూడా, రుణమాఫీ అప్పుడు కూడా అట్లే అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేసి 4,25,000 మంది ఉన్నారు, 4,25,000 మంది రైతులకు ఎలిజిబిలిటీ ఉండి కూడా అందలేదని తెలిసిన తర్వాత క్యాబినెట్ మన 4,500 కోట్లు రిలీజ్ చేసింది వాళ్ళకు కూడా ఇవ్వడానికి. సో ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఇప్పుడు కూడా ఇస్తామన్న ఈ 12,000 6 చొప్పున ఇవి అందరికీ అందేంత వరకు కూడా కొనసాగేటువంటి ప్రయత్నమే తప్ప. అంటే దిలీప్ గారు, ఇక్కడ ఒక్క విషయం అండి, బెనిఫిషియరీ అకౌంట్ కి సకాలంలో అందితే పొందేటువంటి లబ్ధి వేరే విధంగా ఉంటుంది, ఆలస్యం అయిన తర్వాత అతను పడాల్సిన కష్టాలు పడిన తర్వాత ఎప్పుడో వస్తాయనేటువంటి విషయం వేరుగా ఉంటుంది. అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అవ్వట్లేదని భావిస్తున్నారా? ఇది ఖచ్చితంగా మీరు అనేది కరెక్టే. సకాలం అందకపోతే ఆయన ఏం చేసుకుంటాడు మిత్రుడు, ఇంతమంది సతీష్ అన్నట్టుగా ఒక క్రాప్ మిస్ అయింది, అది కూడా కరెక్టే. 1-2 క్రాప్స్ మిస్ అయిన మాట వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ సీఎంఏ తన మాటల్లో చెప్పాడు, మాకున్నటువంటి ఈ వెసులుబాటును చూసుకొని ఈ పథకాన్ని జనవరి 26 నుంచి ప్రారంభిస్తున్నారు. వెసులుబాటు అంటే ఏంటి? ఆర్థికంగా వనరులు సమీకరించుకోవడం. ఆ సమీకరించుకునే భాగంగా 15 అని చెప్పిన 12,000కే కన్ఫైన్ అవుతున్నామని. అదేవిధంగా ఇప్పుడు ఆత్మీయ భరోసా కింద ఒక్కొక్కలకు 6,000 చొప్పున రైతు కూలీలకు కూడా, ల్యాండ్ లేని వాళ్ళకు కూడా ఇస్తామనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. అందరికీ తెలుసు. అది వైట్ పేపరే పబ్లిష్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి యాక్చువల్గా ఏముంది అని ప్రభుత్వం తరఫున వైట్ పేపర్ ఇచ్చారు శాఖల వారీగా. సో కొంత దారుణమైనటువంటి అప్పుల పరిస్థితులు ఉండడం వల్ల మేము చెప్పిన ప్రకారంగా లేదా డేట్స్ పెట్టుకున్న ప్రకారంగా అందరు చేయలేనటువంటి మాట వాస్తవమే. అందులో దాంట్లో చెప్పడానికి ఏం మొహమాటం అవసరం లేదు. దానివల్ల కొంత నీవు లోకల్ బాడీ లోపల మిగిలిన కూడా పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మనకి నష్టం కూడా జరుగుతుంది పొలిటికల్గా అని అనుకున్నాం. అందుకనే ఈ 4 పథకాలు కూడా జనవరి 26 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నాం అని చెప్పి సీఎం గారు పదే చెప్పాడు. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ వేరే పొలిటికల్ పార్టీ కదా, పొలిటికల్ గా నష్టం జరగాలని మేము ఎందుకు కోరుకుంటాం? సో ఈ విపక్షాలు ఖచ్చితంగా నిలదీయాల్సిందే, అడగాల్సిందే, వాళ్ళకి రైట్ ఉంది. కానీ గత ప్రభుత్వం గురించి అంతగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. అది పూర్తిగా అవినీతిలో మునిగిపోయి పారదర్శకత లేకుండా మంచి పనులు చేయలేదని ఇవ్వడం లేరండి. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక పార్టీ కాదు ఇంకో పార్టీ ఎవరు వచ్చినా అవే సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే. పాత పథకాల్లో మంచి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే అక్కడక్కడ పేర్లు మార్చిన అధికారంలో ఉన్నారు కాబట్టి తప్ప అసలు పథకాలు పనికిరావని చెప్పి పక్క పెట్ట కూడా సరి అయినది కాదు, అది చేయలేకూడదు. అది కొనసాగింపనే అదనా పథకాలు ఇస్తామో అందులో ఒక ఆలస్యమైన మాట వాస్తవమే. సో దాంట్లో మేము అనేది ఏంటంటే ఇద్దరుకున్న అవినీతి కానీ లేకపోతే ఒక కుటుంబ పరిపాలన కానీ కేవలం కొందరికి అధిక లాభాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఉన్నది. సో దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. రైతులందరికీ కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఆ సకాలంలో ఇస్తేనే వాళ్ళకి పంటలకు అందుబాటులో వస్తాయి తప్ప పైసలు లేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళు. అది కూడా ఖచ్చితంగా ఈ మెకానిజం అంటే ఏంటి కేవలం నిధులు సమీకరించుకోవడంలో ఆలస్యం అవడం వల్ల ఆలస్యం అంటారా?
డెఫినెట్లీ అంతేనండి. నిధులు ఉంటే డబ్బులు ఇవ్వడానికి ఏ సీఎం కానీ ఏ మినిస్టర్ కానీ దిలీప్ గారు ఇప్పుడు నేను అడిగే ఒక క్వశ్చన్, మీ పార్టీకనే కాదు బీఆర్ఎస్కు, బీజేపీకి, లేకపోతే దేశంలోని ఇతర అన్ని పార్టీలకు కూడా హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా హామీలు ఇచ్చేసుకుంటారా అండి? అంటే హామీలు ఇచ్చినప్పుడు చెప్తారు కదా ఈ సీజన్ లో ఇస్తా అని. నేను చెప్పేది ఏముందంటే సీఎం గారే చెప్పాడు, మేము లంకె బిందెలు దొరుకుతాయని కొనుక్కోతే ఖాళీ బిందెలే అన్నాడు. అది నేను కాదు, సీఎం అన్నాడు అన్నమాట. ఆర్థిక పరిస్థితి నుంచి 5 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, అది 7 లక్షల చిల్లర వచ్చిందనే విషయాన్ని కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఇంత అప్పు ఉందని మేము ఊహించలేదన్నాడు. మరి ఒక 2 lakhs ఎక్స్ట్రా బటన్ క్రియేట్ అయిన తర్వాత 5-6 నెలలు సమయం పడుతుంది కుదుటపడడానికి. అంత ఈజీ కాదు కదా. అది ఏదైనా మీరే అన్నారు కదా, అసలు ఏంటి బడ్జెట్ అంటే ₹1 రాకుండా రూపాయి కూడా మీరు నేను అందరం ఇచ్చే ట్యాక్స్ పేర్ మనీ మన రెవెన్యూ ఆదాయం, అక్కడి నుంచి మీ వేటికి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, కొత్తవి ఏం స్టార్ట్ చేస్తున్నారు, దానికి మీ డబ్బులు ఎట్లా మీరు అప్రాప్రియేట్ చేస్తారంటే బడ్జెట్. సో దానివల్ల కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవమే ఒప్పుకుంటున్నాను. 13 నెలల పరిపాలన, 4 నెలలు ఎలక్షన్స్ కి నెట్ రిజల్ట్ 9 months. 9 months లో మీరే చదివారు పథకాలు ఇంప్లిమెంట్ అయ్యారు. అది 200 watts కి జీరో బిల్లింగ్ కావచ్చు, లేకపోతే రుణ మాఫీ కావచ్చు, లేదా సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, ఇప్పుడు కొత్త కావచ్చు 4 స్కీములు కావచ్చు. వీటన్నిటికీ డెఫినెట్లీ కొంత సమయం పట్టింది. మీరు అన్నట్టు ఎలక్షన్కి ముందు మీకు తెలవదా అంటే అన్ని పార్టీతో పాటు మేము కూడా హామీలు చూపించాము. ఉంటాయి కావచ్చు డబ్బులు అనుకున్నాం, లంక మీద లేవు. ఓకే, అట్లీస్ట్ మీరు జెన్యున్ గా చెప్తున్నారు, అదైతే అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఇంకో విషయం ఏంటంటే, అంటే